ఇరిగేషన్ శాఖకు చెందిన మరొక అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులు వేసిన వలలో చిక్కుకున్నాడు. 2 రోజుల క్రితమే మహబూబ్ నగర్ ఇరిగేషన్ శాఖ ఏఈ ఒకరు ఏసీబీకి చిక్కగా గురువారం అలంపూర్ ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ నాయుడు ఆర్డీఎస్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి 11,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబట్టాడు. అందుకు సంబంధించిన వివరాల ప్రకారం 3 లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులకు సంబంధించి ఎంబీ చేయడానికి డీఈ 12,000 లంచం డిమాండ్ చేసి 11,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పనుల్లో నష్టం వచ్చింది. ఆ డబ్బులు ఇవ్వలేమని చెప్పినప్పటికీ తప్పనిసరిగా మాకు 3% కమిషన్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ఏసీబీ మహబూబ్ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో వారి బృందం డీ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు రిజిస్టర్ చేసి ఈరోజు అక్యూజ్డ్ ఆఫీసర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్ నాయుడు గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఫిర్యాదుదారుడు కాంట్రాక్ట్ వర్క్ చేసిన దాంట్లో 3% డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 12,000 అడిగిండు. యాక్చువల్గా ఒక 1,000 రూపాయలు తగ్గించి 11,000 ఇవ్వమన్నాడు. 11,000 ఇస్తేనే బుక్ మెజర్మెంట్ చేస్తా, లేకపోతే లేదని చెప్పడం జరిగింది. కంప్లైంట్కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని కన్సల్ట్ కాగా మేము ఈరోజు వచ్చి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కేసు విచారణ జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు ప్రజల నుంచి డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్కి కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై నిఘా ఉంచి విచారణ చేయడం జరుగుతుంది.